నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు ఇరికించేశారా? అసలు ఏ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి ఇరికించారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు అయితే ఢిల్లీలో ఇరికించేశారు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. అది ఏ సందర్భం అంటారు? నిజంగానే మరి ఇరికిచ్చారా లేకపోతే జస్ట్ ఒక వార్తే అంటారా? విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చింది అని చెప్పడానికి అనేక అంశాలు మనం ఉదాహరించుకోవచ్చు. సో గ్యాప్ వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో మొత్తం విజయసాయి రెడ్డి ఎక్కువ కాలం గడుపుతున్నాడు. పైగా 15 రోజుల వ్యవధిలోనే 3 సార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిశారంటే ఖచ్చితంగా బలమైనటువంటి కారణం అయితే ఉంటుంటుంది కదా. వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినటువంటి అంశాలు అయితే బలమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి. అయితే ఏ అంశాలు వచ్చి ఉంటాయి? పాత అంశాలైనా కొత్త అంశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? పాత అంశాలు అంటే ఇవి ఆల్రెడీ వాళ్ళ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు కానీ, లేదంటే ఈడీ కేసులు కానీ, లేదంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, ఇవే కదా. వీటి గురించి చర్చించడానికా లేదంటే కొత్త అంశాల గురించి చర్చించడానికా? కొత్త అంశాలు అంటే ఏమున్నాయి? లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, ఇసుకది సంబంధించి శాండ్ స్కాము, తర్వాత ల్యాండ్ స్కాము, ఇవే కదా. రాష్ట్రంలో ఆల్రెడీ శ్వేతపత్రాలను విడుదల చేసింది చంద్రబాబు నాయుడు. సో వీటి గురించి ఏమన్నా మాట్లాడటానిక? లేదు, తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరిని ఆల్రెడీ సాక్షిగా పరిగణించడం, దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం, అవినాష్ రెడ్డి కేసుల వ్యవహారం, ఈ వ్యవహారమా? వీటి గురించి అప్డేట్స్ ఏమైనా తెలుసు? అప్డేట్స్ గురించి మాట్లాడటానిక అనేది. కానీ వీటి గురించి చర్చించడానికి అయితే అమిత్ షా సాయి రెడ్డికి అంత టైం అయితే ఇవ్వరు. వాళ్ళ టార్గెట్ ఏంటి? బీజేపీ వాళ్ళది వీళ్ళంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవాలనేటువంటి టార్గెట్లో వాళ్ళు ఉన్నారు. ఆ టాస్క్ని విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు అమిత్ షా అనేది చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీగా మీటింగ్ కావడం, వాళ్ళిద్దరు భేటీ కావడం ఎందుకు అయ్యారు అనే దాని మీద చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది. ఇవన్నీ మనం ఉదాహరించుకున్న పాత అంశాలు. కానీ వీటికంటే బలమైనటువంటి అంశం ఏదో ఉంటుంది వాళ్ళిద్దరు భేటీలో అనేది చర్చ జరుగుతుంది. ఏ అంశం ఉంది ఇప్పుడు అంటే, ఇప్పుడు మనకు బెంగళూరుకి తాడేపల్లికి ఎక్కువగా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా చూసాం, లేరు, బెంగళూరులోనే ఉన్నాడు. అంటే బెంగళూరుకి, తాడేపల్లికి, ఢిల్లీకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఉండాలి. అంటే బెంగళూరు అంటే కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి, ఢిల్లీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదో ఒకటి ఉండాలి. దాని గురించి మాత్రమే వాళ్ళిద్దరు చర్చిస్తూ ఉండవచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి ఆ ఇష్యూ అంటే, తాజాగా ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి 32,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టారనేటువంటి ఒక కేసు బయటకు వచ్చింది. సో 32,000 అంటే అది చిన్న అమౌంట్ కాదు, ఇట్స్ బిగ్ అమౌంట్. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకకి ఇక్కడికి తిరుగుతున్నాడు, ప్లస్ కర్ణాటకలో బిజినెస్లు అనేక సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. బట్ ఇన్ఫోసిస్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు వాస్తవంగా. కానీ ఈ మధ్యకాలంలో ఏ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాలా, ఒక ఇన్ఫోసిస్ తప్ప. ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ పెట్టారు, వైజాగ్లో. అంటే ఇన్ఫోసిస్కి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి రిలేషన్ అయితే ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు కదా. సరే, అది ప్రేమతో పెట్టారా, అభిమానంతో పెట్టారా, లేదంటే ఈయన ఇచ్చినటువంటి రాయితీలు నచ్చి పెట్టారా? మిగతా చోట్ల కన్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫోసిస్ పెట్టారంటే డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి యొక్క గుడ్ విల్, లేదంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సామర్థ్యత అనుకోవాలి, అంతే కదా. సో అంటే వీళ్ళిద్దరి మధ్య నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, జగన్మోహన్ రెడ్డి మధ్య ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు. దాంతోపాటు సుధామూర్తికి రాజ్యసభ కూడా ఇచ్చారు, ఇటీవల ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తే కనుక పొలిటికల్ రిలేషను ఏదో ఇన్ఫోసిస్ యాజమాన్యానికి ఉంది అని చెప్పి అర్థమవుతుంది. ఆ పొలిటికల్ రిలేషన్ ఎవరితో ఉందంటే జగన్మోహన్ రెడ్డితో ఉంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇన్ఫోసిస్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి అంశం ఈసారి బయటకు వచ్చింది. 82,000 కోట్ల రూపాయల జిఎస్టీ తేడా వచ్చింది అని అంటే చిన్న విషయం కాదు. ఇది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా
దాని గురించి చర్చించుకుంటున్నారు. కారణం ఏంటంటే అది మల్టీనేషనల్ కంపెనీ. అదేమో అమెరికాలో బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే వివిధ దేశాల్లో ఉంది. ఇక్కడ బేస్ అది కర్ణాటక బేస్. కర్ణాటక ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది జిఎస్టీ ఎగ్గొట్టిందని. ఆ తర్వాత ఏమైంది కర్ణాటక ప్రభుత్వం ఆ నోటీసుని వెనక్కి తీసుకొని ఈ మొత్తం జిఎస్టీ వివాదాన్ని రివ్యూ చేయండి అని చెప్పి కేంద్రానికి పంపించింది. అంటే కేంద్రం దగ్గర ఈ ఇష్యూ ఉంది. అంటే కేంద్రం దగ్గర ఇష్యూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? దీనికి సంబంధించినటువంటి అంశం మీద విజయసాయి రెడ్డి, అమిత్ షా ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి ఇష్యూ. అసలు ఇన్ఫోసిస్ ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఉంటుంది అన్ని రకాలుగా. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తోటి ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ పెట్టారో అప్పటి నుంచి ఈ 32,000 కోట్ల వ్యవహారం, జిఎస్టీ వ్యవహారం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. విజయసాయి రెడ్డి బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి ఈ లెక్కలు అన్నీ తెలుసు, లెక్కలు తెలుసు, లోతుపాతులు తెలుసు, అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. వాటి గురించి తెలుసుకోవడానికి ఏమైనా పిలిచాడా అమిత్ షా? లేదంటే అమిత్ షా అంత బిజీగా ఉండి కూడా అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు విజయసాయి రెడ్డికి? అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అంటే ఇంకొకటి కూడా రాజ్యసభ విలీనం బీజేపీలో చేస్తున్నా అని చెప్పేసి కూడా మరి వార్తలు. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి వచ్చినటువంటి టాక్. ఆల్రెడీ ఆయనకి టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ లో భాగంగా ఆ పనిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కి విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ రావడానికి కూడా ఆ అంశం ఒక కారణం. మధ్యలో శాంతి ఎపిసోడ్ ని తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అనేది విజయసాయి రెడ్డి యొక్క అనుమానం అని చెప్పి ఆయన అభిమానులు చెప్తున్నారు. ప్లస్ ఆ టాస్క్ ఎంతవరకు వచ్చిందని చెప్పి మాట్లాడటానికి కూడా ఉండొచ్చు. టాస్క్ అంటే ప్రతిరోజు పిలిచి ఏమైంది అని చెప్పి అడగరు. ఒకసారి ఇచ్చేసి ఇదిగో పలానా టైం కల్లా నువ్వు క్లోజ్ చేసేసి అని చెప్తారు. ఇంకా ఆ పనిలో ఉన్నారు విజయసాయి రెడ్డి. సో అది నడుస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. బీజేపీ పెద్దలు కనుక ఒకసారి కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వెళ్ళిపోతారు బీజేపీలోకి. దానికి పెద్ద ఇష్యూ కాదు అది అసలు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏకి నేను మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వాళ్ళు అడిగినా అడగకపోయినా మద్దతు ఇస్తానని చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నాడు. అంటే మీకు దాసోహం నేను అని చెప్పి చెప్తున్నాడు. దానికంటే కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ ఎపిసోడ్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఉంటే దాన్ని అక్కడ ఎలివేట్ చేయడానికి విజయసాయి రెడ్డి ఏమైనా అమిత్ షా తోటి భేటీ అయ్యాడా? అమిత్ షా పిలిపించింది అందుకేనా విజయసాయి రెడ్డిని అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? విజయసాయి రెడ్డి. కిట్ ప్రోకి సంబంధించిన అంశాలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు? విజయసాయి రెడ్డి. ఈ లెక్కలకు సంబంధించిన అంశాలు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ మొత్తం నడిపారు, అవినీతి అక్రమాల వ్యవహారాలన్నీ తెలిసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి. సో విజయసాయి రెడ్డిని కూర్చోబెట్టుకుని మాట్లాడాడని అంటే, పైగా ఈ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాతనే విజయసాయి రెడ్డిని కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ బయటకు వచ్చినటువంటి ఒక రోజు అటో ఇటో మాట్లాడాడు ఆయన. అంటే దీనికి ఇన్ఫోసిస్కి సంబంధించి ఏమైనా లింక్స్ ఉన్నాయా? అలాంటి అనుమానాలు రావడానికి కారణం ఏంటి? గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సత్యం కంపెనీకి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు. ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 4,000 కోట్ల రూపాయలు మైటాస్కి చేంజ్ చేసిన ద్వారా ఆ కంపెనీని క్లోజ్ అయ్యేలా చేశారు అనేది అప్పట్లో వీళ్ళ మీద వచ్చిన ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిట్ప్రోకో నడిపాడు. అనేక మల్టీనేషనల్ కంపెనీలతోటి కిట్ప్రోకో నడిపాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించిన కేసులు కూడా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బయటపడింది ఇన్ఫోసిస్. ఇప్పుడు ఒకే ఒక కంపెనీ కదా, ఉన్నటువంటి హెచ్సిఎల్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి. లులు కంపెనీ వెళ్ళిపోయింది కదా, అమర్ రాజా వెళ్ళిపోయింది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉండే కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు వచ్చింది ఒకే ఒక కంపెనీ, ఇన్ఫోసిస్. మరి ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కనుక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు ఈ 82,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టడానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? దాని గురించే విజయసాయి రెడ్డి మాట్లాడటానికి ఢిల్లీలో అమిత్ షా తోటి భేటీ అయ్యాడా? మొత్తం గుట్టు విప్పేశాడా జగన్మోహన్ రెడ్డిది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం క్లూలన్నీ కూడా అప్పచెప్పాడా కేంద్ర ప్రభుత్వానికి అనే ఒక టాక్ నడుస్తుంది. బాగా ఇరికిచ్చేసాడా ఢిల్లీలో అనేటువంటిది సాయి రెడ్డి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చింది. గ్యాప్ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనేది తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మాయల పక్కి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క గుట్టు మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉంది. ఆ గుట్టును తీసుకెళ్లి అమిత్ షా దగ్గర పెడితే ఇంకా మొత్తం జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అయినట్టే కదా. సో ఇప్పుడు ఇరికిచ్చారేమో
విజయసాయి రెడ్డి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.